ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా వైడ్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చి ఒక భాగం తీసేస్తారు. సో దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దవడ భాగం తీసేస్తారు క్యాన్సర్ వచ్చి లోపల నోటి క్యాన్సర్ వచ్చి విచ్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే గుట్కాలు మన తంబాకు అన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ ఏరియా లోపల క్యాన్సర్ వస్తుంది. సో ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాని చుట్టూ 2-2.5 సెంటీమీటర్స్ మార్జిన్ పెట్టుకొని తీసేస్తారు. సో అప్పుడు ఒక్కొక్కసారి దవడ భాగం మొత్తం పోతుంది. సో అలాంటప్పుడు ఈ మొత్తాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం ఇట్లా దవడ భాగం మొత్తం తీసేస్తే ఈ కాలి మన లెగ్లో ఫిబులా అనే బోన్ ఉంటుంది, 2 బోన్స్ ఉంటాయి, టిబియా ఫిబులా. ఆ ఫిబులా దానితో పాటు అటాచ్ చేసిన స్కిన్, రక్తనాళాలు, నరము అన్నీ కలిపి ఒక యూనిట్ లాగా తీస్తాం. యూనిట్ లాగా తీసి ఆ బోన్ని షేప్ చేసి మనకు కావాల్సిన షేప్ చేసుకొని ఇక్కడ ప్లేట్లెట్స్ ఫిక్స్ చేసి ఇది మొత్తం తయారు చేస్తాం. సో ఇలా తయారు చేయడం ఇది రీకన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇది క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్. అలాగే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు సపోజ్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అయితే ఇక్కడ చర్మం పోతుంది, ఈ ఏరియాలో చర్మం కండ పోతుంది. సో వాటిన్నిటిని దాన్ని నార్మల్ అంటే నార్మల్ కాకపోయినా నార్మల్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా రీకన్స్ట్రక్ట్ చేయడము ఇదొక భాగం. ఇదొక యాక్సిడెంట్ రిలేటెడ్ ట్రామా రిలేటెడ్ ప్లాస్టిక్ సర్జరీ. ఇంకొకటి పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ ఉంటాయి, గ్రహణం మొర్రి, వేళ్ళు కలిసిపోయి ఉండడము, వీటన్నిటిని కూడా మన సపరేట్ వేళ్ళు కలిసిపోయి పుడతారు ఒకసారి, వాటిని ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి సెపరేట్ చేస్తాం. అలాగే గ్రహణం మొర్రి, అలాగే లిప్, కొన్ని పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్ ఉంటాయి, వీటిని కరెక్ట్ చేస్తాం. వీటిని కంజనైటల్ పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు, చిన్నపిల్లల్లో చేసి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కొన్ని యాక్సిడెంట్లు అవడం, చిన్నపిల్లల్లో బర్న్స్ అవడం, ఇది కూడా ఒకటి. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ బర్న్స్ అనేది కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీలో ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు కాలిన వాళ్ళు జనరల్గా ప్లాస్టిక్ సర్జరీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో వాళ్ళలో కాలిన అక్యూట్ ఫేజ్ అంటే ఇమీడియట్ ఫేజ్, కాలినప్పుడు రకరకాల చర్మం పోవడం, అది తీసేయడం, తర్వాత రీకన్స్ట్రక్షన్. కాలిన వాళ్ళలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, అన్ని కాంట్రాక్చర్స్ అంటే చేతులు కాళ్ళని ఇట్లా వంగిపోయి ఉంటాయి, కాంట్రాక్చర్స్ అంటారు. దాన్ని రిలీజ్ చేసి దాన్ని మనము సాధ్యమైనంత వరకు నార్మల్ దగ్గరగా తీసుకురావడం, అది బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ. సో అలాగే కాస్మెటిక్ సర్జరీ అంటే మనం డీల్ చేసేవాళ్ళు జనరల్గా పేషెంట్స్ కాదు, వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, బట్ వాళ్ళ ఇబ్బంది అంతా సైకలాజికల్. కాస్మెటిక్ సర్జరీలో మనం ఇబ్బంది లేదు, వాళ్ళు నార్మల్ పీపుల్ అని అనలేము. వాళ్ళకి వాళ్ళకి ఆ కాస్మెటిక్ ఏదైనా తేడా ఉన్నదానివల్ల వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో దానివల్ల అది కనిపించని ఇబ్బంది. చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ దాకా కూడా వెళ్తారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆ డిఫార్మిటీ ఏదైతే ఆయనకి పర్సీవ్ డిఫార్మిటీ, ఇప్పుడు నా ముక్కు మీ ముక్కు అందరు ప్రతి ఒక్కళ్ళది డిఫరెంట్ నోస్ ఉంటుంది. సో బట్ మీరు ఎలా మీ నోస్ని పర్సీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో దాన్ని కరెక్ట్ చేస్తాం, అది కాస్మెటిక్ సర్జరీ. సో కాస్మెటిక్ సర్జరీ అనేది ఇట్ ఇంప్రూవ్స్ ద అపియరెన్స్. సో ఈవెన్ దో సైకలాజికల్గా ఎఫెక్ట్ కాకపోయినా కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు లుక్ బెటర్. తప్పలేదు, లుక్ బెటర్ ఇఫ్ యూ వాంట్ టు, మీరు బాగా కనపడాలనుకోవడంలో తప్పలేదు. బికాస్ అదేమవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేటప్పుడు ద కాన్ఫిడెన్స్ లెవెల్ విత్ యూ, మీరు నాతో ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతారు అనేది మన అపియరెన్స్ బట్టి కూడా ఉంటుంది. సో అట్లా అపియరెన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే కాస్మెటిక్ సర్జరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ అంటే ముక్కుని కరెక్ట్ చేయడం, లిప్ ఆగ్మెంటేషన్, చీక్ ఆగ్మెంటేషన్, లేడీస్లో ఒకసారి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్. ఇంకా కొంతమందికి లేడీస్లో బ్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఇది చెప్పుకోలేని బాధ. లేడీస్ మన ఇండియన్ సినారియోలో, ఇండియన్ సిచ్యువేషన్లో ఏమిటంటే కొంతమందికి చాలా హెవీ బ్రెస్ట్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇట్స్ రియలీ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆ వెయిట్ వల్ల బాడీ ముందుకు కొరికేసి ఆ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి, డిస్క్ ప్రొలాప్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ చెప్పుకోలేని ఇవి ఉంటాయి. ఇవన్నీ డీల్ చేసేది కాస్మెటిక్ సర్జరీ. బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, అలాగే మేల్ బ్రెస్ట్ రిడక్షన్, అలాగే ఊబకాయం ఉన్నప్పుడు ఒక లెవెల్ వరకు మనము లైపోసెక్షన్ యూజ్ చేయొచ్చు. అలాగే టమీ టచ్ చేస్తాం. ఇవన్నీ మనము బాడీ ఏదైతే డిఫార్మ్ అయిందో అంటే బాడీ అపియరెన్స్లో తేడాలు ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాస్మెటిక్ సర్జరీ. సో ఇట్లా ప్లాస్టిక్ సర్జరీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అందుకనే నేను మొదట మీరు చెప్పినప్పుడు హెయిర్ నుంచి కాలిగోళ్ళ దాకా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది.